హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏంటి అంటే పెసరట్టు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను 1 కప్పు పెసర్లు తీసుకున్నానండి. మీకు తెలుసు కదా, పొట్టు పెసర్లు ఉంటుంది కదా మనకి, అవి అనమాట. పెసరపప్పు కాదు, సో పొట్టుతో ఉండే పెసర్లు ఉంటాయి కదా, అవి నేను అయితే 1 కప్పు తీసుకున్నాను. సో మనం మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్గానే తింటాం పెసరట్టు, కాబట్టి మనం ముందు రోజు నైటే వాటిని నానబెట్టేసి పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. సో ఇక్కడైతే నేను 1 కప్పు పెసర్లకి ఒక 2 టీ స్పూన్లు బియ్యం వేసానండి. ఒక 2 టీ స్పూన్లు వచ్చేసి మినప్పప్పు వేసాను. మనకు కొంచెం టేస్ట్ బాగా వస్తుంది అనమాట. అవి మనం ఇందులో యాడ్ చేసుకున్నట్లయితే, లేకపోతే మీరు ఒట్టి పెసర్లతో కూడా చేసుకోవచ్చు. సో అది మీ ఇష్టము ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను 1 కప్పు తీసుకున్నాను అనమాట. 3-4 సార్లు బాగా శుభ్రంగా కడిగేసేయండి ఫ్రెండ్స్ అది. సో నానబెట్టే ముందు కూడా కడగండి, ఆ నానిన తర్వాత కూడా ఒకసారి 2 సార్లు కడిగిన తర్వాత ఇక్కడైతే నేను మిక్సీ జార్లో వేసుకున్నాను అనమాట. సో ఇందులోకి వచ్చేసి 3 పచ్చిమిరపకాయలు అనమాట. సో తుంచి వేస్తున్నాను అవి. ఆ కారం సరిపోతుందండి మనకి. ఇక్కడ వచ్చేసి చిన్న అల్లం ముక్క అనమాట, 2 పీసెస్గా కట్ చేస్తాను దాన్ని. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇందులో 1 స్పూన్ జీలకర్ర అనమాట. సో మనం ఉల్లి పెసరట్టు చేస్తున్నాం కదా, ఇక్కడ టేస్ట్కి సరిపడినంత సాల్ట్. సో ఇక్కడ మీరు వాటర్ వేసిన తర్వాత కూడా మనం అక్కడ తక్కువ ఉంటే చూసి సాల్ట్ వేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్. నేను మిక్సీ పట్టిన తర్వాత నేను మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదైతే మిక్సీ పట్టేసాను నేను. సో ఇక్కడ ఏంటంటే మీరు అంత తీసిన తర్వాత వాటర్ కన్సిస్టెన్సీ చూసుకోండి ఒకసారి మనకి. సో ఇలా మన దోశ బ్యాటర్ లాగా ఉన్న మనకి సరిపోతుందన్నమాట. సో సాల్ట్ కూడా ఇక్కడే చూసేసుకోండి. సో ఇక్కడైతే నేను దీన్ని చేసేటప్పుడే పెనం పెట్టేసాను, నేను ప్యాన్ పెట్టాను స్టవ్ పైన. సో అది హీట్ అయింది కొద్దిగా అంతా, అంటే హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టాను అనమాట. సో ఇక్కడ నేనైతే దోశ వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనమైతే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట మనకి. సో స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టానండి, ఎందుకంటే అది కుక్ అవ్వడానికి మనకు కొంచెం టైం పడుతుంది కదా. సో అందుకని ఇక్కడైతే చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసాను. సో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి, తినేటప్పుడు బాగుంటుంది టేస్ట్, ప్లస్ చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట మనకి. అందుకని నేను సో ఇక్కడ ఒక 2 నిమిషాలు అయిన తర్వాత, 1 నిమిషం తర్వాత అనుకోండి, ఆయిల్ లేదా నెయ్యి వేయండి. నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పెసరట్టుది. సో ఇలా వేసాం కదా, ఇది కనీసం మనకి 4 to 5 మినిట్స్ కుక్ అవ్వాలండి, ఎందుకంటే లో ఫ్లేమ్లో పెట్టాం కదా. లో ఫ్లేమ్లో పెట్టి 4 to 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి మనం. సో మన యమ్మీ పెసరట్టు అయితే రెడీ అయిపోతుంది మనకి. అల్లం చట్నీతో అయితే సూపర్గా ఉంటుందన్నమాట. సో కొంతమంది 2 సైడ్స్ కూడా కాల్చుకుంటారండి. సో అది మీ ఇష్టం అనమాట, డిపెండ్ ఆన్ యూ, కాల్చుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు ప్రిపేర్ చేసుకోండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.